మనం ఈరోజు కొబ్బరి పల్లీలు కలిపి లడ్డు చేసుకుందాము. ఇదివరకు కొబ్బరి లడ్డు చేసిన కదా, ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకొని లడ్డు చేసుకుందాం. తయారీ విధానం చూపిస్తా. పల్లీలు పావు కిలో, హాఫ్ కేజీ కుడుకలు, బెల్లం హాఫ్ కేజీ, ఒక 4-5 ఇలాచీలు, నెయ్యి. ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తం కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాము. కొన్ని నీళ్ళు పోసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో బెల్లం గడ్డ వేసుకోవాలి, ఉట్టినే కరిగిపోతుంది ఇది. ఇట్లా పాకం రెడీ అవుతుంది కదా, మంచి కరగాలి. కొంచెం కరిగినాక దించేసుకుందాం. ఇంకా కరగలేదు, ఇగో కరిగినాక దించేసుకుందాం. పల్లీలు కొబ్బరి మంచిగా ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా, మంచిగా సన్నగా మిక్సీ పట్టుకున్నాం. కలుపుకోవాలి ఇట్లా కొంచెము కింద మీద కలుపుకొని పాకం దించేసుకున్నాం. పాకం పోసుకొని కలుపుకున్నాం ఇట్లా. ఇక పాకం రెడీ అయిపోయింది. మంచిగా ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకున్నాం. గరం ఉంది, కొంచెం చల్లగా కావాలి. ఇట్లా మంచిగా కలుస్తుంది. ఇట్లా కలుపుకున్నాం కదా, మంచిగా ఇట్లా దగ్గరకు అనుకొని కొంచెం నీళ్ళ పదన అతుక్కుంటా ఇట్లా మంచిగా దీనికి సరిపడా లడ్డు మంచిగా కట్టుకోవాలి. ఇట్లా కొబ్బరి పల్లి పిండి మంచిగా మిక్సీ పట్టుకున్నాము. ఎంత స్మూత్గా వచ్చింది, ఇక ఇంతే. అన్నీ ఇట్లనే తరువైన కట్టుకోవాలి. అంతే. నేను చెప్పినట్టు వేసుకోరు, ఇట్లనే చాలా బాగుంటుంది. ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టాయి, ఇలా తొందరగా అయిపోతుంది మళ్ళా. ఇంతే. పల్లి పిండి కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా వేసుకోరు, చాలా బాగా వస్తుంది. మంచిగా ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టాయి. బెల్లము, చక్కెర, బెల్లము. ఒక కడాయి పెట్టుకున్నాం కదా, ఇలా పల్లీలు మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకోవాలి, మాడగొట్టద్దు. ఇప్పుడు మంచిగా అయిపోయినాయిగా దించేసుకుందాం. వీటిను ఇట్లా పొట్టు తీసుకున్నాం కదా, మంచిగా వేయించుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము.